హాయ్ అండి. నేను మీ లిఖిత కౌశిక్. కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఐకియా నుంచి కొన్ని కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. అవి తీసుకుందామని చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. బట్ ఫైనల్‌గా ఈరోజు కుదిరిందనమాట. ఐకియాకి నేను చాలా సార్లు వచ్చాను. ఆఫీస్‌కి కావాల్సిన మాక్సిమం ఫర్నిచర్ అంతా కూడా నేను ఐకియాలోనే తీసుకున్నామనమాట. బట్ ఈసారి ఏంటి అంటే ఇంటికి కావాల్సినవి తీసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్‌తో ఛాలెంజ్ చేశాను. 2000-3000 బడ్జెట్‌లో షాపింగ్ చేద్దామని. అండ్ ఆల్సో కార్‌లో వెళ్దాము అనంటే, లేదు బైక్ మీద వచ్చేస్తాయి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పాను. సో, చూడాలి. అండ్ మెయిన్ ఐకియా వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఈ హ్యాంగర్ తీసుకుందామని. సో, ఒక హ్యాంగర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని రీజనబుల్ ప్రైజింగ్‌లో ఏవైనా ఉంటే షో పీసెస్ అలాంటివి కూడా చూద్దాము అని వచ్చామనమాట. అండ్ ఆల్సో ఒక ల్యాంప్ కావాలి బెడ్‌రూమ్‌లోకి. బట్ ఎంత చూసినా మాకు రీజనబుల్ ప్రైజింగ్‌లో అంతేం దొరకలేదు. దానికన్నా నాకు ఆన్‌లైన్‌లో అమెజాన్, మీషోలో ఇంకా బెటర్ ప్రైజింగ్‌కి కనిపించినాయి. మేబీ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇప్పటికి సరిపోతుంది అని చెప్పేసి నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను అనమాట. సో, ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్‌గా ఉన్నవి నేను కొన్ని షూట్ చేశాను. బికాజ్ ఐకియా హాల్ అంటే చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఏవైతే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయో అలాంటివి అండ్ నాకు కావాల్సిన కొన్ని వస్తువులనేవి నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ చైర్ చాలా బాగుంది. అంటే కొంచెం యూనిక్‌గా అనిపించింది. నాకు బేసిక్‌గా హాల్ సెటప్ అనేది ఇలా ఉంటే ఇష్టమనమాట. బట్ మనది ఓన్ హౌస్ కాదు కాబట్టి అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఎనీవేస్ ఈ ల్యాంప్ నాకు చాలా నచ్చింది. బట్ దీని కాస్ట్ చాలా హెవీ అనిపించింది నాకు. 3490 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. సో, ల్యాంప్స్ ఏం తీసుకోలేదనమాట. ఆల్రెడీ లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యామనమాట. సో, జస్ట్ అలా వచ్చినందుకు ఏదైనా తినేసి వెళ్దాము అని చెప్పేసి నాకు క్రొసాంట్ అనేది పిచ్చి అని చెప్పొచ్చు. సో, ఐకియాలో క్రొసాంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో, క్రొసాంట్ అండ్ ఈ రీఫిల్లింగ్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. ఒకటి తీసుకొని చాలా సార్లు తాగొచ్చు. సో, అక్కడున్న జ్యూసెస్ అన్నీ ట్రై చేశాను. మా హస్బెండ్‌కి అవేం నచ్చలేదనమాట. నాకు ఇందులో రాస్బెర్రీ అనేది బాగా నచ్చుతుంది. సో, అన్నిటికన్నా కూడా కొంచెం బెటర్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా కొంచెం వాటర్ లానే అనిపిస్తాయి అనమాట. సో, ఫైనల్‌గా మంచిగా హ్యాపీగా క్రొసాంట్‌ని ఎంజాయ్ చేశా. మీలో ఎంతమందికి ఐకియాలో ఫుడ్ నచ్చుతుంది? నాకైతే ఈ బేకరీ ఐటమ్స్ తప్ప మిగిలినవేవి కూడా అంత టేస్టీగా అనిపించవు. తినడం అయిపోయిన తర్వాత మాకు కావాల్సినవన్నీ కూడా ఈ బాస్కెట్‌లో వేసేసుకుంటున్నాము. సో, ఈ ప్లేట్ స్టాండ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో, నేను మ్యాక్సిమం డిన్నర్ సెట్‌కి ఈ ప్లేట్సే యూజ్ చేస్తాను. 69 రూపీస్ పర్ ప్లేట్ పడుతుంది. సో, చాలా అఫోర్డబుల్. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నేనేమేమి తీసుకున్నానో సపరేట్‌గా ఇంకొక వీడియో పెడతాను. అండ్ ఐకియాలో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బట్ చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని ఆ క్వాలిటీకి చాలా ఎక్కువ ప్రైజింగ్ పెడుతున్నామని అనిపిస్తది. సో, మేమైతే కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ప్లాంట్స్ చూద్దాము అని అనుకున్నాం. బట్ టూ మచ్ కాస్ట్లీ అనిపించినాయి. సో, అస్సలు ఏం తీసుకోలేదు. సో, ఫైనల్‌గా మా బిల్లింగ్ అయితే కరెక్ట్ 3000 దగ్గర ఆగింది. అండ్ ఆల్సో అన్నీ కూడా బైక్ మీద వచ్చేసినాయి అనమాట. స్టాండ్ వల్ల కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్‌గా పెట్రోల్ ఖర్చులైనా సేవ్ చేసాం. సో, అంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.